తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక అద్భుతం, ఒక సంచలనం. వెండితెరపై వెలిగిపోయిన జంట శాసనసభలోనూ సింహగర్జన చేసింది. వారే ఎంజి రామచంద్రన్ మరియు జయలలిత. అసలు ఎంజీఆర్ గారు జయలలితను తన రాజకీయ వారసురాలిగా ఎందుకు ఎంచుకున్నారు? వారి మధ్య ఉన్న ఆ అనుబంధం రహస్యం ఏమిటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంజీఆర్ గారు ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నప్పుడు పార్టీని గ్రామస్థాయికి తీసుకువెళ్లడానికి ఒక బలమైన గొంతుక అవసరమైంది. జయలలితను ఆయన ఎంచుకోవడానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి, వాగ్దాటి. జయలలితకు ఇంగ్లీష్, హిందీ, తమిళం సహా పలు భాషల్లో అనర్గళంగా మాట్లాడే సామర్థ్యం ఉంది. ముఖ్యంగా కరుణానిధి వంటి ఉద్దండులను ఎదిరించడానికి ఆమె తెలివితేటలు ఎంజీఆర్ కు అవసరమయ్యాయి. 2, ప్రజలను ఆకర్షించే శక్తి. ఆమె సభలకు వచ్చే జనాలను చూసి రాజకీయ ఉద్దండులే ఆశ్చర్యపోయేవారు. ఎంజీఆర్ వెళ్లలేని చోట ఆమెను పంపించి పార్టీని బలోపేతం చేశారు. జాతీయ స్థాయిలో గుర్తింపు. కేంద్రంతో చర్చలు జరపడానికి, ఢిల్లీ స్థాయిలో పార్టీ వాణి వినిపించడానికి జయలలిత సరైన వ్యక్తి అని భావించిన ఎంజీఆర్ ఆమెను రాజ్యసభకు పంపారు. వీరిద్దరి మధ్య ఉన్న బంధం కేవలం సినిమా లేదా రాజకీయాలకే పరిమితం కాదు, మేధోపరమైన సాన్నిహిత్యం. జయలలిత షూటింగ్ గ్యాప్స్ లో ఎప్పుడూ పుస్తకాలు చదివేవారు. ఎంజీఆర్ కూడా విజ్ఞాన దాహం ఉన్న వ్యక్తి కావడంతో వీరిద్దరూ ప్రపంచ రాజకీయాలు, తత్వశాస్త్రంపై గంటల తరబడి చర్చించుకునేవారు. వ్యక్తిగత అండ. జయలలిత 21 ఏళ్ల వయసులోనే తల్లిని కోల్పోయారు. ఆ ఒంటరితనం నుండి ఆమెను కాపాడి తండ్రిగా, తల్లిగా, మార్గదర్శిగా నిలిచిన వ్యక్తి ఎంజీఆర్. నమ్మకం. నన్ను ఎవరూ మోసం చేయలేరు, కానీ ఎంజీఆర్ గారు నన్ను ఎప్పటికీ వదిలిపెట్టరు అని జయలలిత స్వయంగా చెప్పేవారు. ఎంజీఆర్ కూడా ఆమెను తన గుండెకు దగ్గరైన వ్యక్తిగా, తన రక్తంలో భాగంగా భావించేవారు. 1982లో పార్టీలో చేరిన జయలలిత ఎంజీఆర్ మరణం తర్వాత అనేక అవమానాలను ఎదుర్కొని చివరకు ఆయన అసలైన రాజకీయ వారసురాలిగా తనను తాను నిరూపించుకున్నారు. 6 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఎంజీఆర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లారు. ఒక గురువుగా ఎంజీఆర్ వేసిన పునాది, ఒక శిష్యురాలిగా జయలలిత నిర్మించిన సామ్రాజ్యం. ఇది తమిళ రాజకీయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే ఒక అరుదైన బంధం.